అందరికీ నమస్తే. నేను మాజీ కార్పొరేటర్ రాసూరి సునీత. ఒక ఎస్సీ దళితను అయ్యుండి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక వినత పత్రం ఇయ్యనికి పోతే మేము మమ్మలను కూడా అడ్డుకొని ఎట్లా పడితే అట్లా పోలీసు వాళ్ళు మా మీద చేసి దాడిలో ఈరోజు వాళ్ళు మాకు ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. సిగ్గులేదంటే బండి సంజయ్ ఒక కేసు పెట్టిండు. ఏంటంటే బండి సంజయ్ అనే పేరు తీయొద్దు అని. బండి సంజయ్ అనే పేరు తీయొద్దు అంటే కొడుకు పేరు వచ్చినప్పుడు అయ్యే పేరు తీయరా? ఇప్పుడు మాది పిఎస్లో రాసుకున్నారు. పిఎస్లో రాసుకున్నప్పుడు మా హస్బెండ్తో మా ఫాదర్తో రాసుకుంటారు కదా. అంటే అంత సిగ్గు లేకుండా నీకు అప్పయ్యొప్పినామని చెప్పుకుంటున్నావు. ఈరోజు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేట్ బషీర్ బాగ్లో ధర్నా చేసింది నేను. ఒక 60-70 మంది మహిళలు నాతో పాటు వచ్చి ఫస్ట్ ధర్నా నేను చేస్తే ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మా మహిళా విగం అందరం కలిసి ఈరోజు ధర్నా చేసి ఒక మహిళకు అన్యాయం అవుతుంది కదా అని ఈరోజు మేము మహిళ దిక్కు నిలబడితే మీకు సిగ్గుశరం లేకుండా బడేమియా చోటమియా ఏం చేస్తున్నారంటే వీళ్ళు కుమ్మకయ్యి కేవలం కేసుల మీదనే పెట్టుకుంటారు. ఈ సోషల్ మీడియా ఈ మా బీఆర్ఎస్ మీదనే పగబట్టారు కానీ ఒక పని చేయనికి చేత కాకుండా ఈరోజు మా మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు వరకు కూడా మాది 16 కేసులు అయినాయి. అంటే ఏ కేసు కైనా మేము రెడీ అయ్యే సిద్ధమే. మేము దీనికే కాదు దేనికైనా ఇప్పుడు మీకు జరిగినట్టయితే ఈ కొత్త సంవత్సరంలో దాదాపు ఎన్ని మర్డర్లు అయినాయి, ఎన్ని ఏమవుతున్నాయో కళ్ళ ముంగటున్నాయి. రేవంత్ రెడ్డికి కళ్ళు కనిపిస్తలేవా? మరి వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఏం చేయకుండా లోపల పెట్టి మేపుతున్నారే కానీ వాళ్ళకి ఏం చేస్తలేరు. అంటే సిగ్గులేని వ్యవస్థ. అంటే ఇప్పుడు ఏం గవర్నమెంట్ ఉందో అది తెలుసు కాబట్టి మేము కూడా దీనికి చాలా ఖండిస్తున్నాము. దీనికే కాదు మేము దేనికైనా పర్లేదు అన్నిటికీ సిద్ధమే. ఇదే అని కేసు కాదు. ఇప్పుడు ఎవరెవరైతే నలుగురు ఒక అబ్బాయి ఎక్కడైతే సీతాఫలమిడిలో మర్డర్ అయిందో ఆయన మీద అన్ని మీద మేము కంపల్సరీ మేము పెడతాము. మా సర్పంచ్ను కూడా సూర్యాపేటలో మీరు చూసినట్టయితే మర్డర్ చేసి చంపారు. కాంగ్రెస్ నాయకులు గుండాయిజం చేసి చంపారు. కాబట్టి మేము అన్నిటికీ మేము కొట్లాడుతూనే ఉంటాము. ఎందుకంటే ఈరోజు ఎవరికైనా ఏదైనా ఆపద వస్తుందంటేనే మా బీఆర్ఎస్ వాళ్ళు అని ముందు ఉన్నది కాబట్టి మేము కంపల్సరీ ముందు వెళ్తాము. మా బీఆర్ఎస్ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా కంపల్సరీ చేస్తాము. మహిళలు ఎవరికైనా కానీ ఏ ఆపద వచ్చినా మేము కంపల్సరీ ఉంటామని కోరుకుంటున్నాం.